1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. అస్సలాం వాలేకుం బరమతుల్లై. అరే మర్చిపోయాను రా. ఎస్ గైస్, సో ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. హైదరాబాద్లో డ్యూటీ ఫ్రీ సరుకు వెనకాల. సో మనకు దాంతో పెద్ద పని లేదు. సో మనం అలా ఇప్పుడు వెళ్తూ ఉన్నాం కదా. నాకు ఇంకా టైం ఉంది, 7 o'clockకి డిపార్చర్. సో సరదాగా ఏమన్నా తిందామనేసి చూస్తున్నా మొత్తం ఏం తినొచ్చు ఏంటి అని. లిప్స్టిక్ మార్చేసా. ఈట్ అట్ హైదరాబాద్ అంట. సో ఇందులో మనం ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని తినేద్దామండి. యా, సో ఫైనలీ ఫుడ్ వచ్చేసింది. చంటడా. సో నేను ఇది ఆర్డర్ చేశాను అనమాట. ఓకే, ఆల్మండ్ హౌస్లో మాత్రం ఆకలి వేస్తే తినడానికి నాకు ఆల్మండ్ హౌస్లో చాలా ఇష్టం. బిస్టిక్స్ అని బాదాంది కుకీస్ అనమాట, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా ప్రొసీడింగ్ టు ద బోర్డింగ్ గేట్ అనమాట. నడిచే ఓపిక లేక ఇలా A few minutes later. బోర్డింగ్ అయిపోయి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. అంటే వెళ్తున్నామంటే నాతో పాటు మీరు అందరూ ట్రావెల్ చేస్తున్నారు ఈ వ్లాగ్ ద్వారా. 2 hours later. అలాగే విండో సీటే తీసుకున్నాం, సేఫ్టీ బుక్ చేసేసుకున్నాం. మన బ్యాగేజ్ ఉంటుంది కదా, బ్యాగేజ్ని మనం కలెక్ట్ చేసుకోవడానికి ఇలా మనం ట్రైన్ ఎక్కి వెళ్ళాలన్నమాట. ఇమిగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయి నేను ఇంకా నా లగేజ్ తీసుకోవడానికి వెళ్తున్నాను. సో మన హైదరాబాద్లో డ్యూటీ ఫ్రీ చూసారు కదా, మందు సరుకు ఇక్కడ కూడా అన్నమాట. ఫైనలీ ఎయిర్పోర్ట్ బయటికి వచ్చేసాం. అండ్ దుబాయ్లో కూడా యూబర్ ఉందండో. మనం వెళ్ళాల్సిన కార్ దగ్గరకు వచ్చేసాం. అబ్బా సాయిరామ్. సో వచ్చేసాం హోటల్. మన రూమ్లోకి వచ్చాం అనమాట. గుడ్ మార్నింగ్ పీపుల్. సో డే 2 ఇన్ దుబాయ్. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రిలాక్స్డ్గా బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నా. అండ్ మనం ఎలాగో లాస్ట్ మినిట్ బ్యాటింగ్ చేసేవాళ్ళమే. సో 10:30కి బ్రేక్ఫాస్ట్ క్లోజ్ అయితే 10:20కి కదులుతున్నాను అనమాట కిందకి. లిఫ్ట్లో ఉన్నాను ప్రస్తుతానికి. వచ్చి నిండా బోన్ చేసేసా. టిఫిన్ చేసేసా. బాయిల్ ఎగ్స్ తిన్నా, బ్రెడ్ తిన్నా, ఇంకా తిన్నా. చలో మనం తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చిన పని కానిద్దాం. చెప్పాను కదా, కొన్ని పనులు వ్లాగ్స్లో చెప్పను, ఎందుకంటే లాంగ్ టర్మ్ కోసం చేస్తున్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కాబట్టి. మీకు సక్సెస్ అయిన తర్వాత చెప్తాను నేను దుబాయ్కి వచ్చిన వర్క్. అండ్ సో ఇప్పుడు నేను వచ్చిన వర్క్ మీద వెళ్తున్నాను. రెడీ అయ్యి బయటికి, రెడీ అయిపోయాక మళ్ళీ కనిపిస్తా. ఎస్, సో చాలా గైస్, మనకు చాలా వర్క్ ఉంది. మనం అర్జెంట్గా వెళ్ళిపోదాం, ఇంకా టైం లేదు. మన వర్క్ అయిపోయాక లెట్స్ ఎక్స్ప్లోర్ దుబాయ్. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.
ఎస్, సో స్కై లాంచ్లో ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. ఆల్మండ్ ఫిష్ అండ్ అవకాడో సలాడ్. ఇది సాల్మన్ ఫిష్, ఇది అవకాడోది సలాడ్. యమ్మీగా తినేసి సో వీఆర్ రెడీ. అలా మనం ఇప్పుడు బుర్జ్ ఖలీఫా వెళ్ళిపోతున్నాము. సో నైట్ లైట్ లోనే బుర్జ్ ఖలీఫా చూడబోతున్నాము. ప్రైమ్ టైం టికెట్స్ ఆన్లైన్ లో ముందుగా ప్లాన్ చేసుకుంటే కొనుక్కోవచ్చు. లేదు అనుకుంటే ఓపెన్ టికెట్స్ అని మన హోటల్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఆ ఓపెన్ టికెట్స్ లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. గైస్, మనం ఫస్ట్ ఫౌంటైన్ షో చూస్తున్నాం. ఫౌంటైన్ షో బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా ఎక్కడానికి వెళ్తున్నాం. 125th ఫ్లోర్ లో ఉన్నాము. మై వచ్చేసాం. మనం మళ్ళీ దుబాయ్ మాల్ కిందికి వచ్చేసాం. ఇప్పుడు గ్లోబల్ విలేజ్కి వెళ్తున్నాం. రాత్రి 11 అవుతుంది ఇక్కడ. అండ్ ఇప్పుడే మన గ్లోబల్ విలేజ్ రీచ్ అయ్యాను. అక్కడ కనిపిస్తుంది అదే టికెట్స్ కౌంటర్ అన్నమాట. అక్కడికి వెళ్ళి టికెట్ కొనుక్కోవాలి. అవునా, నిజమా? అయితే మనం అన్నీ చూసుకుంటూ మన ఇండియన్ బజార్కి వచ్చాము. ఇదంతా మన ఇండియాకి సంబంధించిన ఫుడ్ కౌంటర్స్ అన్నమాట. కానీ రేట్లు మామూలుగా సింపుల్గా ఒక దోశ ఎక్స్ప్రెస్లో ప్లెయిన్ దోశ 20 అంటే 20 దిరమ్స్ అంటే ఇంటూ 23 468 రూపీస్ ఒక ప్లెయిన్ దోశ. చికెన్ టిక్కా మసాలా అండ్ రోటీ ఆర్డర్ చేసుకుంటున్నా గ్లోబల్ విలేజ్లో ఫోన్ చేయడానికి. టైం 11:30 అయింది. నాకు ఆల్రెడీ నిద్ర వచ్చేస్తుంది. యూరోప్, ఆఫ్రికా, రష్యా అన్ని చూసేసా. వరల్డ్ టూర్ వేసేస్తున్నా. పెద్ద ప్లానింగే. హైదరాబాద్ నుంచి దుబాయ్ ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వచ్చాను అనుకుంటే అమెరికా వచ్చాను. ఇంకా నీ థంబ్నెయిల్ ఉంది కదా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసి లిబర్టీతో ఆ థంబ్నెయిల్ పెట్టా అన్నమాట. లిబర్టీతో ఆ థంబ్నెయిల్ పెట్టా అన్నమాట. దిస్ ఇస్ గ్లోబల్ విలేజ్. చూసారు కదా, అన్ని కైండ్స్ ఆఫ్ వరల్డ్లో ఉండే అన్ని ఏవైతే కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్ యొక్క బట్టలు, ఫుడ్, షాపింగ్, కల్చర్, ఆ లుక్ అదంతా కూడా అలా ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లోబల్ విలేజ్. ఆల్రెడీ టైం 12:40 అవుతుంది. ఫుల్ నిద్ర వస్తుంది. కార్ ఎక్కితే పడుకుంటా. రేపటి గురించి తర్వాత మాట్లాడుకుందాం.
సో 2 hours later.